ఓకే అమ్మా. నెక్స్ట్ 20th ప్రాబ్లం. ఫైండ్ అంటే ఇక్కడ డేటా ఇచ్చారు. హియర్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్. క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఇచ్చేసి ఫైండ్ ద ఎల్సిఎఫ్ అండ్ జిసిఎఫ్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చినటువంటి అంటే ఇక్కడ ఏమన్నాడంటే ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేట్ ఆఫ్ 35 cities. ఫైండ్ ద ఎల్సిఎఫ్ అండ్ జిసిఎఫ్ ఆఫ్ ది డేటా. అంటే ఇక్కడ మనకు తెలుసు ఇట్ ఈస్ స్టాటిస్టిక్. యాక్చువల్లీ ద గివెన్ ప్రాబ్లం ఈస్ స్టాటిస్టిక్స్ ప్రాబ్లం. ఇది స్టాటిస్టిక్స్ ప్రాబ్లం. ఇందులో క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ గివెన్, ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్. ఇట్ ఈస్ ఏ గ్రూప్డ్ డేటా. ఎందుకంటే ఇట్ కంటైన్స్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్. ఇందులో క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. దీనికి ఏం ఫైండ్ చేయమంటున్నాడంటే ఎల్సిఎఫ్. ఎల్సిఎఫ్ మీన్స్ లెస్ దాన్ cumulative frequencies. What is mean by LCF amma? Less than cumulative frequencies. అంటే దీనికి construct less than cumulative frequency distribution table. దీనికి less than cumulative frequency table వేయాలి. And GCF greater than cumulative frequency table. మనకి ఇది మీడియన్ కాలిక్యులేట్ చేయడానికి వాడతాం. జనరల్గా మనం ఎందుకు వాడతామమ్మా? కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎప్పుడు తీసుకుంటామమ్మా? మీన్ కాలిక్యులేట్ చేయడానికి తీసుకోం, మోడ్ కాలిక్యులేట్ చేయడానికి తీసుకోం. కేవలం మీడియన్ కాలిక్యులేట్ చేయడానికి మాత్రమే మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్? వి యూజ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ టు ఫైండ్ అవుట్ మీడియన్ ఆఫ్ ది గివెన్ డేటా. ఇచ్చినటువంటి డేటాకి మీడియన్ కాలిక్యులేట్ చేయడానికి వాడతాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్, లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ మోర్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. చాలా సింపుల్, నేను చెప్తాను చూడండి. ఫస్ట్ దీనికి లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ వేద్దాం. లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే ముందు క్లాస్ ఇంటర్వెల్స్ రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద క్లాస్ ఇంటర్వెల్స్. క్లాస్ ఇంటర్వెల్స్ ఎవరు? 45 to 55 is the first class interval. 55 to 65 is the second class interval. 65 to 75 is the third class interval. 75 to 85 is the fourth class interval. 85 to 95 is the fifth class interval. Class intervals are given. Next, frequencies are also given. Frequencies kuda ichchadu. Frequencies F. First frequency, first class interval frequency 3, second class interval frequency 10, third class interval frequency 11, fourth class interval frequency 8, and last class interval frequency is 3. ఇప్పుడు మనం లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా పైనుంచి కిందకి యాడ్ చేసుకుని వచ్చినట్లయితే, ఇఫ్ యూ యాడ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, దెన్ వీ విల్ గెట్ లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. పైనుంచి కిందకి యాడ్ చేసుకుని వచ్చినట్లయితే లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేస్తాయి. ఎలాగా? ముందు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి డేటాలో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్రీక్వెన్సీని యాస్టీస్గా రాయండి. ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 3, ఈ 3ని యాస్టీస్గా రాసాం. ఈ 3కి ఈ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయండి. 3కి 10 యాడ్ చేయండి. 3 + 10 13. ఇది కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ 13కి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేయండి. 13కి 11 యాడ్ చేయండి. 13 + 11 24. ఈ 24కి 8 యాడ్ చేయండి. 24 + 8 32. 32కి 3 యాడ్ చేయండి. 32 + 3 35. అంతే. ఫ్రీక్వెన్సీస్ పైనుంచి కిందకి యాడ్ చేసుకుని వచ్చేస్తే వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్నే లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అంటే ఇక్కడ లెస్ దాన్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎవరంటే 3, 13, 24, 32, 35. ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి చూడండి. 3, 13 అదే అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి. 3, 13, 24, 32, 35. Less than cumulative frequencies are in increasing order.
ఆర్ అసెండింగ్ ఆర్డర్. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. అంటే అవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. పై నుంచి కిందకి యాడ్ చేసుకొస్తే వాటిని మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. అదే ఈ ఫ్రీక్వెన్సీస్ మనం కింద నుంచి పైకి యాడ్ చేసుకెళ్ళామనుకోండి, అవే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. అంటే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఫస్ట్ వాల్యూ లీస్ట్గా ఉంటుందని. ఇన్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ లీస్ట్ వాల్యూ. అదే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో ఫస్ట్ వాల్యూ గ్రేటెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ చేద్దాం. మళ్ళీ క్లాస్ ఇంటర్వెల్స్ రాద్దాం. క్లాస్ ఇంటర్వెల్స్ మరి రెండేమన్నాడు కదా, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వేయాలి, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ వేయాలి. సో క్లాస్ ఇంటర్వెల్స్ 45 to 55. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ 55 to 65. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ 65 to 75. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 75 to 85. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ 85 to 95. నౌ రైట్ ఫ్రీక్వెన్సీస్ అని రాసేయండి. 3, the first frequency is 3, second frequency is 10, and the third frequency is 11, the fourth frequency is 8, and the fifth frequency is 3. అంతే. ఇవి ఇచ్చినటువంటి డేటా. ఇప్పుడు దీనికి మనం ఎవరిని చేయాలి, ఏం టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలి, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇవి కూడా ఫ్రీక్వెన్సీసే. ఈ ఫ్రీక్వెన్సీస్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, మనకి డేటాలో ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్ని కింద నుంచి పైకి యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే లాస్ట్ ఫ్రీక్వెన్సీ నుంచి యాడ్ చేసుకుంటా ఫస్ట్కి వచ్చేయాలి. ఇందులో ఉన్న లాస్ట్ ఫ్రీక్వెన్సీ ఎవరు, 3. సో ఈ 3ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసేయండి 3. ఇప్పుడు ఈ 3కి ఈ ముందున్న ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. 3 + 8, 3 + 8 11. ఇప్పుడు ఈ 11కి ముందున్న ఫ్రీక్వెన్సీ 11ని యాడ్ చేయండి. 11 + 11 22. 22కి 10 యాడ్ చేయండి. 22 + 10 32. 32కి మళ్ళీ 3 యాడ్ చేయండి. 32 + 3 35. అంతే. ఇక్కడ 35 హియర్, 35, 32, 22, 11 and 3 ఆర్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. వీటినే మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అండ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఆల్సో కాల్డ్ what is another name of greater than cumulative frequencies? Greater than cumulative frequencies are arranged in descending order. They are arranged in decreasing order. అవి descending order లో ఉంటాయి అన్నమాట. Greater than cumulative frequencies are also called more than cumulative frequencies. More than cumulative frequencies అన్నా greater than cumulative frequencies అన్నా ఒకటే. Very simple అమ్మా. In greater than cumulative frequencies, first value is greatest value. In less than cumulative frequencies, first value is least value. Greater than cumulative frequencies are arranged in descending order. Greater than cumulative frequencies అనేవి descending order లో ఉంటాయి. చూడండి 35, 32, 22, 11, 3. Less than cumulative frequencies are arranged in ascending order. Less than cumulative frequencies అనేవి ascending order లో ఉంటాయి. అంటే పెద్ద నుంచి చిన్న నుంచి పెద్దకి 3, 13, 24, 32, 35. క్లియర్ అమ్మా? ఇఫ్ మనం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలంటే టాప్ టు బాటమ్ యాడ్ చేసుకుంటూ రావాలి. అదే గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రావాలంటే బాటమ్ టు టాప్ యాడ్ చేసుకోవాలి. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ టాప్ ఫ్రీక్వెన్సీ టు బాటమ్ ఫ్రీక్వెన్సీ. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. క్లియర్? ఇది టేబుల్ అనమాట. దిస్ టేబుల్ ఈస్ కాల్డ్, ఈ టేబుల్లో లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటాం. ఈ టేబుల్లో గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ టేబుల్ మనం గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అని అంటాం. దిస్ టేబుల్ కంటైన్స్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్, సో ఇట్ ఈస్ కాల్డ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. అండ్ దిస్ టేబుల్ కంటైన్స్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. దట్స్ వై దిస్ టేబుల్ ఈస్ కాల్డ్ గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. Less than cumulative frequencies are arranged in ascending order. Greater than cumulative frequencies are arranged in descending order. Right? That's all.